సిద్దిపేట జిల్లా గజ్వేల్లో శ్రీ సీతారామ ఉమామహేశ్వర ఆలయంలో గల శ్రీ వాసవీమాత ఆలయంలో శాకంబరి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవీమాతను వివిధ రకాల రంగురంగుల తాజా కూరగాయలు, ఆకుకూరలతో అత్యంత మనోహరంగా అలంకరించారు. అమ్మవారు శాకంబరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో గోపూజ, సామూహిక కుంకుమార్చన, అమ్మవారి పారాయణం, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు మహా అన్నప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా నాచారం దేవస్థానం డైరెక్టర్ జగ్గయ్యగారి శేఖర్, కిరాణా అసోసియేషన్ అధ్యక్షులు సిద్ది భిక్షపతి, సీనియర్ నాయకుడు నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుందని, ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, శాకంబరీ మాతగా పూజలు అందుకున్న వాసవీ మాత కరుణ అందరిపై ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకోవటం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళలు, ఆర్యవైశ్య నాయకులు కైలాస ప్రభాకర్, తోట భిక్షపతి, కాశీనాథ్, సిరిపురం సత్యనారాయణ, జగ్గయ్యగారి శ్రీనివాస్, కైలాస ప్రశాంత్, ఉమేష్, గంగ రమేష్, ఉప్పల కృష్ణమూర్తి, గంధే యాదగిరి, సంతోష్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారికి, వాసవీమాత అమ్మవారికి శాకంబరి అలంకరణ మరియు ఉదయం గోపూజ మరియు కుంకుమార్చన, అమ్మవారి పారాయణం, వచ్చిన భక్తులు అన్నప్రసాదం, ప్రతి ఒక్కరి సహకారంతో, వైశ్యస్వరుల సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. వారికి వారి అమ్మవారి ఆయుధాలు అష్టైశ్వర్యాన్ని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత ధన్యవాదాలు చెప్తున్నాం. అందరికీ ఆయురారోగ్యం అష్టైశ్వర్యాన్ని అమ్మవారిని కోరుకుంటున్నాం. జై వాసవి. పురాతనంగా మందిరం అప్పుడు ఎవరో నిర్మించి కాసమనారాయణ అతను నిర్మించిపోయిండు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అమ్మకి ఎలాంటి అది లేకుండా ఈ ఆషాఢ మాసం కానీ, లేకపోతే శుక్రవారం కానీ, ఏదో రోజు కానీ అమ్మవారి ఆకార దినం కానీ, ఎప్పుడు కానీ ప్రతి విషయంలో మా శ్రీకరు, మా పిల్లలు అందరూ, మా నవీను, తర్వాత సత్యనారాయణ, వీళ్ళందరూ ఉండి మన నంగున సత్యనారాయణ తమ్ముడు వీళ్ళందరూ మాకు సహకరిస్తూ, కాశీనాథ్ వీళ్ళందరూ సహకరిస్తున్నారు. ప్రతి విషయంలో కానీ, వాళ్ళు ఏ విషయంలో కానీ, డబ్బు విషయంలో కానీ, పని విషయంలో కానీ సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ అమ్మవారి దయ ఎప్పుడు ఉండాలని వాళ్ళ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, చిన్న విషయం ఏంటంటే, మన అమ్మవారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. లేడీస్ కానీ, వయసు కాదని చెప్తున్నా, ఎన్ని మాటలు చెప్పినా ప్రాధాన్యత ఇస్తలేరు. వేరే అమ్మవారి గురించి నేను వద్దట్లేను. ఏ అమ్మవారి దగ్గరికైనా అంతా మన కులదేవతని, కానీ ఒక అమ్మవారు మాత్రం మన కులదేవతగా భావించి అందరూ ముందు కూడా ఇంకా ముందు రేపు కూడా ఇంకా సహకరించి చాలా మంది రావాలని నాకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు గజ్వేల్ పట్టణంలో అతి పురాతనమైనటువంటి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా మా ఆర్యవైశ్య నాయకుల సమక్షంలో ఆర్యవైశ్య క్లబ్బు, మహిళా క్లబ్బు, వనితా క్లబ్బు, వాసవి క్లబ్బు, మండల ఆర్యవైశ్య సంఘం, పట్టణ ఆర్యవైశ్య సంఘం అందరూ కలిసి ఈరోజు ఇక్కడ అమ్మవారికి ఉదయము గోపూజ, తర్వాత గణపతి స్వస్తివచనం, తర్వాత అమ్మవారికి అభిషేకాలు, తర్వాత కుంకుమార్చన, పారాయణము, ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్క ఆర్యవైశ్య నాయకులకు పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవమే కానీ, అమ్మవారి పుట్టినరోజే కానీ ఇక్కడ ప్రతి శుక్రవారం పారాయణం ఏర్పాటు చేస్తూ వచ్చిన భక్తులకు అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. భజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన మా ఆర్యవైశ్య నాయకులకు, మా ఆర్యవైశ్య పెద్దలు సిద్ది భిక్షపతన్న గారు, మా అత్తే లక్ష్మీమ్మ గారు, మా ఈ కార్యక్రమానికి ముందుండి సహకరిస్తున్న తన బుధ స్కంధాలపై వేసుకున్నటువంటి మా శేఖర్ గారు కానీ, మా కాశీనాథ్ గారు కానీ, మా యాదగిరి అన్న గారు కానీ, ఉషా, మా సిరిపురం సత్యనారాయణ అన్న, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి నిన్నటి నుండి కూడా ఈ కూరగాయలు తేవడం, అలంకరణ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మహిళా సోదరీమణులు కూడా ప్రతి కార్యక్రమానికి 2 రోజుల ముందు నుంచే ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, వాళ్ళందరికీ కూడా మీకు, మీ కుటుంబాలకు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు, అమ్మవారి దీవెనలు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.